దేవునామం పేరిట మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు రెవరెండ్ డాక్టర్ దాసరి గ్లోరియా ఆనంద. తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తూ ఉన్నాను. సుప్రీంకోర్టులో కూడా అడ్వకేట్గా పనిచేస్తూ ఉన్నాను. అంతేకాకుండా గ్లోబల్ గ్లోరియస్ మినిస్ట్రీస్ ద్వారా జూమ్స్ అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా నేను వాక్యం చెప్తూ ఉన్నాను. నా సబ్జెక్ట్ వచ్చేసి పరమ గీతాలు 2వ రాకడ, అలాగే పరమ గీతాల పుస్తకాలు రాయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఎక్కడైతే క్రైస్తవుల మీద దాడి జరిగిందో, ఎక్కడైతే క్రైస్తవులు పర్సిక్యూషన్ గురవుతూ ఉన్నారో మరి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క విభాగాల్లో కొన్ని మరి క్రిస్టియన్ అసోసియేషన్స్ ఉన్నాయి, లైక్ ఏఐసిసి, ఏఐసిఎఫ్, టీసీసీ తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్, నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్, ఇలాంటి విభాగాల్లో మరి అందరం కలిసి, కొంతమంది క్రైస్తవ నాయకులు అందరం కలిసి ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే క్రైస్తవుల మీద దాడి జరిగిందో, పాస్టర్లకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయో, ఎక్కడ అరెస్ట్ అవుతున్నారో, తర్వాత చర్చిలను ఎక్కడ పడగొడుతున్నారో అక్కడ అన్నిటికి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి దేవుడు మరి గొప్ప కృపను అనుగ్రహించి ఆయా చోట్ల నన్ను వాడుకుంటున్నందుకు ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మార్చి 8వ తారీఖున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా గ్లోబల్ గ్లోరియస్ మినిస్ట్రీస్ కమిటీ వారందరం కలిసి మరి వైఎంసిఏ హాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు మరి అక్కడ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంకి అనేక మంది మహిళలను ఆయా ప్రాంతాల నుంచి పిలవడం జరిగింది. అచ్చంపేట, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గంపలగూడెం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఈ ప్రాంతాల నుండి అనేక మంది మరి మహిళలు రావడం జరిగింది. ఈ మహిళలను ఇక్కడికి పిలవడం ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫారం అరేంజ్ చేయాలని. ఆయా ప్రాంతాల్లో, ఆయా గ్రామాలలో మరి చాలామంది మహిళలు వివక్షకు గురవుతూ ఉన్నారు. అటు ఉద్యోగం చేసే చోట కానివ్వండి, లేకపోతే కుటుంబాల్లో కానివ్వండి, చాలా వివక్షకు గురవుతున్నారు. చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ మేము ఉన్నాము అని చెప్పడానికి ఒక ప్లాట్ఫారం అరేంజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ని వైఎంసీఏలో మరి జరపడానికి గల కారణం ఏంటి అని అంటే, అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి అది ఈజీగా ఉంటుందని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వైఎంసీఏ వాళ్ళు కూడా నాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. మరి ఆ ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్లుగా చాలామంది మహిళలను, మరి ఆయా విభాగాల అధ్యాపకులుగా పనిచేస్తున్న వారిని, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ నుండి, అలాగే ఏసీటీసీ కాలేజీ ప్రొఫెసర్లని, అలాగే సాల్వేషన్ ఆర్మీ నుండి, ఆ యొక్క డినామినేషన్స్లో ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నారో అలాంటి విభాగాల్లో మరి రచయితలను, అలాంటి వారిని అందరినీ కూడా ఒక స్టేజ్ మీదకి చీఫ్ గెస్ట్లుగా తీసుకురావడం జరిగింది. అలాగే మరి అనేక రంగాలలో పనిచేస్తూ ఉన్నారు. రిటైర్డ్ అయిపోయిన వాళ్ళను, తర్వాత వివక్షకు గురవుతున్న మహిళలను, ఒంటరిగా ఈ యొక్క కుటుంబాలను పోషిస్తూ ఒంటరిగా పోరాడుతున్న వాళ్ళను అనేక మందిని, ఆ యొక్క ప్రతిభావంతుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ ఈ ప్లాట్ఫారం మీదకి తీసుకురావడం జరిగింది. ఆ రోజున అనేక మంది మహిళలు, మహారాణులు వచ్చారు. నిజంగా ఎంత గొప్ప అద్భుతమైన కార్యక్రమం అది. ఎందుకు అంటే, ఆడవాళ్ళు లేనిదే సొసైటీలో ఏది ఉండదు కదా. మనం లేకుండా ఆ కుటుంబాలు కూడా నడవడం చాలా కష్టం అవుతుంది. పిల్లల్ని పెంచడం విషయంలో కానివ్వండి, ఆ కుటుంబ బాధ్యతలు ప్రోత్సహించడంలో కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ యొక్క సొంత విషయాలను మరి అనేక రీతులుగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆ ప్లాట్ఫారం దగ్గరికి తీసుకురావడం జరిగింది. అలాంటి స్త్రీలందరినీ ఒక చోటికి చేర్చి మరి వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అవార్డ్స్ ఇవ్వడం అనేది గొప్ప విషయం కాదు, కానీ అందరినీ గెట్ టుగెదర్ చేసి వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క సాక్ష్యాలు షేర్ చేయడానికి, అనేక మందికి వాళ్ళు ఏంటో తెలియపరచడానికి కొంతమంది ఉంటారు, పని చేస్తారు, కొంతమంది రచయితలు ఉంటారు, రాస్తారు, కొంతమంది ప్రసంగాలు ప్రిపేర్ చేస్తారు, కొంతమంది మరి చాలా అద్భుత రీతిగా అనేక పరిచర్లో పాల్పొందుతూ ఉంటారు. అనేక మంది పాస్టర్లు కూడా వెనక ఉండి ఎంతో చాకచక్యంగా సంఘాలు నడుపుతూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఈ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ మేము ప్రోత్సహిస్తున్నాం, ఇంకా దేవుని పరిచర్యలో ముందుకు సాగండి అని చెప్పడానికి అనేక మందిని పిలవడం జరిగింది. మేము పిలిచిన ఆ యొక్క పిలుపు మేరకు అనేక ప్రాంతాల నుండి కరీంనగరు, అలాగే అచ్చంపేట, సిద్దిపేట, వరంగల్, ఈస్ట్ వెస్ట్ గోదావరి, మరి ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుండి అనేక మంది వచ్చారు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
అయితే ఆ రోజున జరిగిన ఆ ప్రోగ్రాంలో అనేక మంది సాక్ష్యాలు చెప్పడం కూడా జరిగింది. ఒక్కొక్కళ్ళ సాక్ష్యం చూస్తుంటే వీళ్ళు నిజంగా ఎలా ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగారు, ఎలా దీన్ని మరి ఈ యొక్క బాధలో నుంచి బయటకు రాగలిగారు, ఎలా దేవుని మీద ఇంత విశ్వాసంతో మరి ఆ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలిగారు, దేవుని మీద ఎలా ఆధారపడగలిగారు అని అనేక మంది ఆశ్చర్యపోవడం జరిగింది. దావీదు అంటాడు కదా, గాఢాంధకారపు లోయలో సంచరించిరా నేను భయపడను అంటాడు. అదే దావీదు మళ్ళీ 61వ కీర్తనలో నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను చేర్చమంటాడు. చూడండి, ఒక జీవితంలో ఎంత మరి చూస్తున్నామో మనం. ఆ రోజు జరిగిన ఆ కార్యక్రమంలో అనేక మంది వాళ్ళ స్వంత మరి అభిప్రాయాలు షేర్ చేయడం జరిగింది. నిజంగా ఎంత గొప్ప అద్భుతమైన ఆడవాళ్ళండి. అనేక ప్రాంతాల నుంచి వచ్చారు, అనేక మంది సాక్ష్యాలు చెప్పారు. కొంతమంది అయితే కన్నీరు కార్చారు. మేము మరి రోడ్లు ఊడ్చే వాళ్ళమని మమ్మల్ని ఎవరు దగ్గరికి రానివ్వరు. అలాంటిది దేవుని నామములు, అదే కదండి క్రీస్తు రక్తంలో కొనబడిన వారు, మనమందరం ఈక్వల్. అది చెప్పడానికే, అంటే గొప్ప పేద లేకుండా అందరం ఈక్వల్ అని చెప్పడానికే మేము ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వచ్చిన చాలామంది కన్నీరు పెట్టుకున్నారు. మాకు ఏ యోగ్యత లేదు, మమ్మల్ని ఎవరు ఐడెంటిఫై చేయరు, అలాంటి మమ్మలను మీరు ఇక్కడికి పిలిచి అవార్డు ఇవ్వడం గొప్ప సంగతి, అది దేవుని నామం వల్లే జరుగుతుంది, అలాంటి గొప్ప ప్రేమ మేము ఇక్కడ చూసామని సాక్ష్యం చెప్పారు. అందుకు బట్టి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆ రోజు చాలామంది ఎంతో సంతోషించారు, మరి మాకు చాలా సహాయం చేశారు. ఫుడ్ విషయం కానీ కృష్ణవేణి గారు చాలా ఫుడ్ మరి తన సొంతగా తయారు చేసుకొచ్చారు. అంతేకాకుండా వైఎంసీ వాళ్ళు ఎంతో ఆదరించారు, మీడియా వాళ్ళు ఎంతో మాకు మరి చక్కటి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అందరికీ నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చాలామంది కవయిత్రులు వచ్చారు, రచయితలు వచ్చారు. వాళ్ళ యొక్క మనోభావాలు, వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్ మీద ఏమైతే చూసారో అదంతా కూడా కవిలు ఎలా అయితే వర్ణిస్తారో అలా వర్ణించి చక్కగా సుమన్ గారు కానివ్వండి, మరి రమాబాయి గారు కానివ్వండి, అనేక మంది ప్రేమ్ కుమార్ గారు కానివ్వండి, మరి విమలేష్ మేడము, అలాగే హెలెన్ మేడము, నతానేల్ అల్లాడి గారు, మరి యోహాన్ గారు, బిషప్ యోహాన్ గారు, మరి అందరూ కూడా ఎంతో షేర్ చేయడం జరిగింది. సువార్తమ్మ ఆంటీ వైలిన్ వేయడం, అలాగే సురేష్ బాబు కూడా మరి మాకు శామ్యుల్ బాబు మ్యూజిక్ అందించడం, తర్వాత ఈ యొక్క మైక్ సిస్టాన్ని ఎల్షద్దాయి మరి హెప్సిబా కూడా మాకు మైక్ సిస్టాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎంతో చక్కగా జరిగినాయి. మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గ్లోబల్ గ్లోరియస్ మినిస్ట్రీస్ కమిటీ వారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో చాకచక్యంగా ఎస్తేరు, సోని, రూత్ ప్రభ, మరి కుసుమ, అలాగే మరి సుజాత గారు, ప్రసన్న గారు, గీతాంజలి, సావిత్రి, వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా అద్భుత రీతిగా ప్లాట్ఫామ్ మీద నిలబడి మరి అవార్డ్స్ ఇచ్చే విషయంలో క్రమశిక్షణ కలిగి చక్కగా జరిగించినందుకు మీ అందరికీ నా హృదయాభినందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రోగ్రాంలో చాలా మంది సహకారం అందించారు. మరి వాళ్ళందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఆర్చ్ బిషప్ గారు విజయ్ కుమార్ గారు మరి వాక్యాన్ని ఒక చక్కటి సందేశాన్ని అందించారు. అలాగే ఓబులేష్, మానస్, బబ్లు మరి ఎంతో చాకచక్యంగా పనులన్నీ సవ్యంగా చేయడం జరిగింది. అలాగే రాజీ విజయవాడ నుంచి వచ్చారు. మరి స్వీటీ రిజిస్ట్రేషన్ దగ్గర స్వీటీ ఎంతో చక్కగా సహకరించారు. ఆ తర్వాత మీడియా విషయంలో చూస్తే కనుక మరి జెరూసలేం అత్తయ్య గారు మాకు సహాయం చేశారు. రోజ్ మేరీ అమ్మాయి చేయికి ఫ్రాక్చర్ అయింది, అయినప్పటికీ తన ఫుడ్ విషయం సర్వ్ చేయడం ఎంతో అద్భుతంగా చేసింది. అమ్మ గాడ్ బ్లెస్ యూ. మీ ఇద్దరు పిల్లలు కూడా మంచి డాన్స్ చేశారు. గాడ్ బ్లెస్ యూ అమ్మ. అలాగే మరి ఫేస్బుక్ లో లైవ్ ప్రోగ్రామ్ పెట్టారు తిమోతి గారు, ఆయన కూడా నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి చాలా మంది గురించి నేను చెప్పలేకపోతున్నాను. అందరూ కూడా ఎంతో చాకచక్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ముందుకు నడిపించడం జరిగింది. మరి ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో చూస్తే కనుక మరి దీన్ని ఎలా ముందుకు నడపాలి అని ఆలోచిస్తున్నప్పుడు మా పెద్ద కుమారుడు సత్య విన్నో ఆస్ట్రేలియా నుండి ఫైనాన్స్ సపోర్ట్ చేయడం, అలాగే ఇక్కడ నుంచి అన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఫోన్ లో కూడా ఏమేం పనులు చేయాలో మెమోంటో విషయంలో కానీ, సాల్యూషన్ విషయంలో కానీ, మరి ప్రతి విషయంలో కూడా ఫ్లెక్స్లు ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఎంతో సపోర్ట్ చేశాడు. నానా గాడ్ బ్లెస్ యూ. అలాగే నా రెండవ కుమారుడు తేజ తపస్వి లక్కీ మరి ఇక్కడ అంజాన్లో చేస్తూ ఉన్నాడు. తన పనులన్నీ పక్కన పెట్టి మరి ఎంతో ప్రయాసపడ్డాడు. ఆ బరువులు మోయడం, ఫుడ్ అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, మరి ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందని అబ్జర్వ్ చేయడం ఎంతో బాగా చేశాడు. మా ఇద్దరు పిల్లలు కూడా సపోర్ట్ లేకపోతే నేను ఇవన్నీ చేయలేను. కాబట్టి ఆ బిడ్డలిద్దరిని కూడా ఆస్వాదిస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ గా నడిపించిన మీ అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
మరి ఇప్పుడు మనము ఈ యొక్క ప్రోగ్రాం ఎవరెవరికి మనము అవార్డ్స్ ఇచ్చామో, ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారో మరి ఫోటోలు అయితే మనం చూస్తాం, కానీ ఈరోజు నేను క్లిప్పింగ్ ద్వారా ఒక వీడియోని చూద్దాం. ఆ వీడియోలో చక్కగా అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, దేవుని నామాన్ని ఆ రోజు ఎంతగా మరి ఆడవాళ్ళందరం కలిసి కనపరిచామో ఇప్పుడు వీడియో క్లిప్పింగ్స్ ద్వారా చూద్దాం. Thank you, one and all. God bless you.